VS 369 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ భూములను భూ కబ్జాదారుల నుండి కాపాడండి లేదా ఎర్ర జెండా ఆధ్వర్యంలో పేదలకు పంచుతాం. నందికొట్కూరు మండల పరిధిలోని మల్యాల గ్రామం సర్వే నెంబర్ 172 నెంబర్లో 10 ఎకరాల భూమి ఆర్మీ వాళ్లకు ఇవ్వడం జరిగింది. వాటిని భూ కబ్జాదారులు కబ్జా చేశారు. ఈరోజు సిపిఎంఎల్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రధాన డిమాండ్ ఏమంటే దామగట్ల పొలిమేరలో 4 ఎకరాల 16 సెంట్లు 417 సర్వే నంబర్లో ఆర్మీ వాళ్ళకి ఇచ్చిన భూమి పెత్తందారుల చేతిలో భూమి అన్యాకరణమైంది. కాబట్టి దాన్ని తక్షణమే తహసీల్దార్ గారు నందికొట్కూరు మండలం నందికొట్కూరు తహసీల్దార్ గారు చర్య తీసుకొని దానిపైన ఆ భూమి పేదలకు పంచాలని సిపిఎంఎల్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కావున అదే భాగంగా ఈరోజు మల్యాల 172 సర్వే నంబర్లో 10 ఎకరాలు ఆర్మీ వాళ్ళకి ఇచ్చిన భూమి అది కూడా కిరవ విక్రమాలు జరిగాయి. కాబట్టి దాన్ని కూడా ఈరోజు ఆ భూమిని కూడా కాపాడవలసిందిగా మేము సిపిఎంఎల్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వాస్తవంగా 100-150 ఎకరాలు భూమి ఈరోజు కళ్యాణ తిప్ప 172 సర్వే నంబరు ఈరోజు రాత్రి పూట జేసీబీలు పెట్టి భూ కబ్జాలు చేస్తున్నారు. కాబట్టి దాన్ని తక్షణమే చర్య తీసుకొని తహసీల్దార్ గారు నిరూపించాలని మేము కోరుతూ నా పేరు మసీద్ మియా, ఐఎఫ్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు. ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోకపోతే ఎర్ర జెండా ఆధ్వర్యంలో ఆ భూములను మేమే పార్టీగా స్వాధీనం చేసుకొని ఎవరైతే భూమి లేదో ఆ భూమి లేనటువంటి పేదలకు పంపిణీ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము పై అధికారులకు కానీ అదేవిధంగా కలెక్టర్కు ఆర్టీఓకు ఏదైతే లోకాయుక్త కోర్టు ఉందో వీటన్నిటికీ ఇచ్చే ముందరనే ఇక్కడ ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారులు స్పందించి చేయాలి. లేకపోతే మీకు ఏమైనా నష్టం జరిగితే కూడా ఉద్యోగరీత్యా మేము బాధ్యులం కాదు. కాబట్టి మేము ముందుగానే తెలియజేస్తూ ఉన్నాం. ఆ రకంగా మీరు చర్యలు తీసుకొని ఆ భూమిని రేపు విత్తనం వేయబోతూ ఉన్నారు. వర్షాలు పడి సేద్యం చేసి పెట్టారు నీట్గా శుభ్రంగా. ఆ భూమిలో రేపు విత్తనం వేయబోతూ ఉన్నారు. ఎవరైతే భూ కబ్జాలు వాళ్ళు వెంటనే స్థలాలను వీఆర్ఓలను పెట్టి ఆ భూమిని నిలుపుదల చేసి ఆ ప్రభుత్వ రెవెన్యూ అధికారులు బోర్డు ఏర్పాటు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలా. లేని పక్షంలో మేము ఆ రకంగా దిశల వారీగా అలాగే న్యాయ పోరాటం అలాగే ఆందోళన రూపంగా చట్టపరంగా పోయి ఆ భూమిని పేదలకు పంపిణీ చేసేంత వరకు మా పార్టీ ఎర్రజెండాగా సిపిఎంఎల్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నా పేరు పి లాదరస్తు, ఐఎఫ్టీ జిల్లా నాయకుడు. పరిస్థితి ఈ నియోజకవర్గం మండలంలో జరుగుతూ ఉంది. భూ కబ్జాదారులు విచ్చలవిడిగా ఈరోజు ఆర్మీ వాళ్ళకి ఇచ్చేదే కాకుండా మిగులు భూములు ఉన్నటువంటి భూములను పెత్తందారులు ఉన్నటువంటి రాజకీయ పలుపడితో జేసీబీలతో పెట్టుకొని కబ్జా చేస్తున్నప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెక్కే పరిస్థితుల్లో నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళకు మామూలు మత్తులో మగ్గిపోతున్నారు. కాబట్టి ఈ విషయం పైన ఈరోజు స్పందన కార్యక్రమంలో మేము సిపిఎంఎల్ కాంగ్రెస్ పార్టీగా స్మరణ ఇవ్వడం జరిగింది. ఈ మండలంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం మిగులు భూములు ఉన్నాయో ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ భూములను తక్షణమే ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు పంపించాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో తక్షణమే వెంటనే ఈ విషయాన్ని ఈరోజు స్పందనలు ఇచ్చాము. రేపు ఆర్డీఓ గారికి కూడా ఇవ్వబోతా ఉన్నాం. అనంతరం కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఆ తర్వాత లోకాయుక్త ద్వారా కూడా కోర్టు కూడా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. 1902 కూడా స్పందనకు చేసే పద్ధతిలో
చేసిన వారుగా చేసి